హాయ్ అందరికీ వెల్కమ్ టు కీర్తి ఆన్ వ్లాగ్స్. ఈరోజు తక్కువ పాలతో కమ్మటి పాయసం ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద 2 లోటాలతో వాటర్ అలా కాగబెట్టుకున్నాను. అంతలోకి ఇంకో స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కళాయిలో కొంచెం నెయ్యి వేసి అలా నెయ్యి వేసిన తర్వాత సేమియాని అలా రెడ్డిష్ కలర్లోకి వచ్చే వరకు అలా మొత్తాన్ని వేయించుకుంటూ ఉన్నాను. ఎక్కడ అడుగంటకుండా అలా తిప్పుకుంటూ మొత్తం సేమియాన్ని అలా వేయించుకుంటూ ఉన్నాను. అలా వేయించుకునేలోపు వాటర్ అనేవి కాగాయి కాబట్టి ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అందులో వేశాను. అలా వేసి కొంతసేపు ఉడికనిచ్చిన అంతలోకి ఇలా స్టవ్ మీద పాలు కాచాను. అలా కాచిన తర్వాత సేమియా అనేవి చూసారా అలా తెల్లగా పైకి తేలాయి కాబట్టి అవి ఉడికినట్టు. అలా ఉడికిన తర్వాత ముందుగా వేయించుకున్న సేమియాని అందులో వేసి అలా ఉడికించుకుంటూ ఉండాలి. అలా సేమియా అనేది ఉడికిన తర్వాత ఇలా ఒక స్టవ్ మీద కళాయి పెట్టి కళాయిలో అలా డ్రై ఫ్రూట్స్ని అలా వేయించుకుంటూ ఉండాలి. అవనేవి ఎక్కడ మాడకుండా రెడ్డిష్ కలర్లోకి వచ్చేలాగా అలా మనం వేయించుకుంటూ ఉండాలి. అలా డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని అలా వేయించుకుని ఒక బౌల్లోకి మనం తీసుకోవాలి. అలా బౌల్లో తీసుకుని ఒక పక్కన పెట్టండి. అలా పెట్టిన తర్వాత సేమియా అనేది ఉడికిందో లేదో చూడండి. సేమియా అనేది ఉడికేలోపు ఇలా ఒక పక్కన బెల్లం అనేది చితక్కొట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అలా సేమియా అనేది ఉడికింది కదా, ఇలా చితక్కొట్టిన బెల్లాన్ని అలా వేసి కొంచెం ఉడకనిచ్చుకోవాలి. నేను అక్కడ 1/2 కేజీ బెల్లాన్ని నేను వేసానండి. మీ టేస్ట్కు తగ్గట్టు మీరు కూడా యాడ్ చేసుకోండి. అలా వేసుకున్న తర్వాత దించి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత అందులోకి నేను కాగబెట్టుకున్న మిల్క్ని యాడ్ చేశాను. అలా మిల్క్ని యాడ్ చేసిన తర్వాత అలా తిప్పి అందులోకి నేను ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసానండి. అలా డ్రై ఫ్రూట్స్ని వేసి అలా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఆగి తింటే సేమియా అనేది చాలా బాగుంటుందండి. ఈ సేమియా చాలా కమ్మగా తీయగా ఉందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఒక్కసారి ఇలా చేస్తే అసలు వదిలిపెట్టకుండా తింటారు.